ఇది ఏ అనేది నడుస్తుంది, మోటార్ ఇది పెట్టు. ఓకే, మళ్ళీ బి అనేది ఆఫ్ చేద్దాం. ఇది ఆఫ్ అయిపోయింది మోటార్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఇది అగ్రి రిమోట్ అని, ఇది ఆటోమేటిక్ టైప్ అనమాట. మనం కొంచెం దూరం ఉండగానే మోటారు ఏ విధంగా ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలనేది, వాటి కనెక్షన్స్ మొత్తం కూడాను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కొంచెం దూరం ఉండగానే మోటార్ దగ్గరికి రాకుండా ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా రెండు రకాలుగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి కూడా మోటార్ని అయితే ఆన్ ఆఫ్ చేయొచ్చు అని కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కనెక్షన్ చేస్తాం ఏంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఆ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లాస్ట్లో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది మీరు చూడొచ్చు అగ్రి రిమోట్ సిస్టమ్ ఆటోమేటిక్ అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉన్నది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే అక్కడి నుంచి అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. దీని కాస్ట్ 1700 ఆ విధంగా అయితే పడింది. కస్టమర్ దీన్ని అమెజాన్ నుంచి తెప్పియడం జరిగిందంట. ఇప్పుడైతే దీని కనెక్షన్స్ అన్నీ కూడాను మనమైతే చూసేద్దాం. ఇప్పుడు దీనికి సపోర్ట్ అయితే ఆటోమేటిక్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరైతే చూడొచ్చు ఆటోమేటిక్ ఆల్రెడీ అయితే ఇంతకుముందుది ఉన్నది. ఇప్పుడు దీన్ని కూడా దానికైతే కనెక్షన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ అలానే ఇది రెండు కూడాను ఈ డీవీఎల్ స్టార్టర్కి అయితే కనెక్షన్ చేసి అయితే ఉండాల్సి ఉంటుంది. దాని ద్వారా మనం రిమోట్ తోటి అయితే ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఇవి రెండు చూడొచ్చు, ఇవి రెడ్ బ్లూ వైర్లు ఫేస్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండింటికి పైన మనకి 3 ఫేస్ ఉంది కదా, దాంట్లో ఆ చివరికోటి ఈ చివరికోటి 2 ఫేస్లు అయితే మనం కనెక్షన్ అయితే చేసేద్దాం ఈ రెండింటిని. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఈ చివరికి అయితే పెట్టేద్దాం. దీని ద్వారా మనకి ఆ బాక్స్లకు అయితే పవర్ సప్లై అయితే వెళ్ళిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ నో వోల్ట్ కాయిల్ అయితే ఉంటాయి అన్నమాట కనెక్షన్ చేయాల్సినవి. నెక్స్ట్ ఇది సెన్సార్ది అనమాట, సారీ సిగ్నల్ది, బయటకైతే పెట్టాల్సి ఉంటుంది. అలానే ఈ గ్రీన్ వైర్లు వచ్చేసి ఇందాకలా మనం చెప్పుకున్నాం కదా, నో వోల్ట్ కాయిల్వి అనమాట. ఇవి ఎక్కడెక్కడ పెట్టాలో ఇప్పుడైతే చూద్దాం. ఇది మెయిన్. ఫస్ట్ ఆటోమేటిక్ది నో వోల్ట్ కాయిల్కి పెట్టింది, ప్లస్ అగ్రి రిమోట్ది ఒక వైరు, రెండు జాయింట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి మీరు చూడొచ్చు. ఆటోమేటిక్ది ఒకటను ఈ రిమోట్ది బాక్స్ది ఒక వైర్ అయితే జాయింట్ చేసేసినాం. ఈ అగ్రి రిమోట్ది ఇంకొక వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ అనేది ఇక్కడ మనం కనెక్షన్ అయితే చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సిరీస్ ఏమైందంటే, ఇప్పుడు ఆటోమేటిక్ నుంచి వచ్చిన సప్లై అనేది ఈ అగ్రి రిమోట్లో నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికైతే వస్తుంది, P1కి అయితే వస్తుంది అనమాట. ఆ P1కి అయితే మనం కనెక్షన్ అయితే చేసినాం. ఓకే, అలానే ఇది సెన్సారు, ఇది మీరు సిగ్నల్ది, ఇదైతే బయటకైతే పెట్టేసేద్దాం. ఓకే, ఈ విధంగా మొత్తం కూడాను అన్నీ ఒక్కొక్కటిగా మనం కనెక్షన్ అయితే చేసినాం. పూర్తిగా మళ్ళీ ఒకసారి అయితే మీకు చూపిస్తా ఏ విధంగా కనెక్షన్ చేసినాం ఏంది అనేది. ఓకే, బయటకైతే పెట్టేసినాం వైరు. ఇక్కడ మనం కనెక్షన్ చేసిన వాటికి టేప్ అయితే వేసేద్దాం. ఇక్కడ ఆటోమేటిక్ది అలానే ఈ అగ్రి రిమోట్ది వైరు రెండు కలిపి టేప్ వేసినాం కాబట్టి ఇక్కడ పెట్టినాం. అగ్రి రిమోట్ది అయితే ఇక్కడ P1కి అయితే కనెక్షన్ చేసినాం. నెక్స్ట్ ఈ సిగ్నల్ వైర్ ఒకటి మనం పైకి అయితే పెట్టేసినాం, బయటికి సిగ్నల్ది ఇన్సులేషన్ తీసి. అలానే ఇక్కడ మీరు రెడ్ బ్లూ వైర్లు అయితే ఇక్కడ ఫేస్లకు అయితే కనెక్షన్ చేసినాం, ఆ చివరి ఒకటి ఈ చివరి ఒకటి. నెక్స్ట్ ఈ గ్రీన్ వైర్లు ఇందాక మీరు చూసారు కదా, ఒకటి ఆటోమేటిక్ వైర్కి నో వోల్ట్ కాయిల్ వైర్కి, ఒకటేమో ఇక్కడ P1కి అయితే కనెక్షన్ అయితే చేసినాం. ఈ విధంగా పూర్తి వైరింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఏ విధంగా చేసినాం ఏంది అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా, దానికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కానీ. ఓకే ఫ్రెండ్స్, మీకు మొత్తం క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నా కనెక్షన్స్ గురించి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే మొత్తం దీని ఫిట్టింగ్ అయితే మీరైతే చూసారు. ఇప్పుడు దీని వర్కింగ్ అనేది ఇప్పుడైతే ఒకసారి మీరైతే చూద్దరు.
కొంచెం దగ్గరికి రండి. ఇప్పుడు మనం కనెక్షన్ అయితే చేసినాం అనమాట. అగ్రి స్టార్టర్ ఏమో ఆన్ చేసి ఉంచాలి, అలానే ఈ మన ఆటోమేటిక్ కూడా ఆన్ చేసి ఉంటే ఈ రెండింటికి కనెక్షను ఇక్కడ వైర్ ఉంది కదా, దీని ద్వారా మనకి కాయిల్కి అయితే రిలేకి సప్లై అయితే పోద్ది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం కూడాను ప్రాక్టికల్గా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఒకసారి అయితే మనం ఈ ఆన్ చేసినాం ఆటోమేటిక్ కూడా. ఇప్పుడు ఇది కూడా ఆన్ అయితే చేసినాం అనమాట. ఇక్కడ మీరైతే రిమోట్ చూడొచ్చు. ఇది ఏ అనేది నడుస్తుంది, మోటార్ ఇది పెట్టు. ఓకే, మళ్ళీ బి అనేది ఆఫ్ చేద్దాం. ఇది ఆఫ్ అయిపోయింది మోటార్, మీరు చూడొచ్చు ఈ విధంగా. మళ్ళా ఆన్ చేసినాం, ఆఫ్ చేసినాం అనమాట. మినిమం ఎంత డిస్టెన్స్ నుంచి వర్క్ అవుతుందో ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.